మన మనసు ఎలాంటిదంటే ఏది ఆలోచించకూడదని అనుకుంటామో అదే పనిగా అదే ఆలోచిస్తుంది. ఒక వ్యక్తి సిద్ధుని వెతుక్కుంటూ వెళ్ళి మట్టిని బంగారం చేసే మంత్రం మీకు తెలుసా స్వామి అని అడిగాడు. తెలుసు అని ఆ సిద్ధుడు ఆ వ్యక్తి చెవిలో చెప్పాడు మంత్రాన్ని. ఆ వ్యక్తి ఆనందంతో ఎగిరి గంతేశాడు. ఆ వ్యక్తికి ఒక డౌట్ వచ్చి, ఈ మంత్రం నిజంగానే పనిచేస్తుంది కదా స్వామి అని అడిగాడు. అవును, నిజంగానే ఈ మంత్రం మట్టిని బంగారంగా మారుస్తుంది. అయితే ఒకటి, ఈ మంత్రం జపించేటప్పుడు కోతిని పొరపాటున కూడా తలుచుకోనే కూడదు అన్నాడు సిద్ధుడు. ఆ వ్యక్తి నవ్వి, పోయి కోతుల్నే అనుకోవాలా అని అన్నాడు. అయితే ఆ వ్యక్తి మంత్రం జపించి కళ్ళు మూసుకుంటే చాలు, కోతుల్ని తలుచుకోకూడదు అన్న ఆలోచనే అతనికి గుర్తుకు రాసాగింది. ఎప్పుడు మంత్రం జపిద్దామన్నా కోతుల ధ్యాసే, కోతుల ఆలోచనే ఎక్కువైపోయింది. 2 రోజులు కూడా భరించలేకపోయాడు. వెళ్ళి సిద్ధుడు కాళ్ళ మీద పడి, నాకు బంగారం వద్దు, ఏమీ వద్దు, ఈ గోల చేస్తున్న ఈ కోతుల నుండి నన్ను రక్షించండి చాలు అని వేడుకున్నాడు. మనిషి మనసు అలాంటిది. దేన్నైనా పక్కకు పెట్టాలనుకుంటే దాని చుట్టూనే తిరుగుతుంది. మీ మనసుని మీ చెప్పు చేతుల్లో ఉంచుకునే విద్య నేర్చుకునే వరకు ఏ ఆలోచన అయితే వద్దనుకుంటారో అదే మీ మనసులో నుండి మిమ్మల్ని ఆక్రమిస్తుంది.